హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రియాల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ రంజన్ రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. రైట్. సో ఎలక్షన్ ప్రభావం ఏపీలో తెలంగాణలో ఎలా ఉంది సార్? ఎలక్షన్కి ఏపీకి ఏం తేడా లేదమ్మా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు మార్కెట్లో ఎన్నో హింస, సునామీ వస్తుంది, తుఫాన్ వస్తుంది, కరోనా వస్తుంది, ఇది కొత్తగా ఏదో వైరస్ వచ్చింది. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు నేను చెప్తాను కదా, స్టాండర్డ్గా రోటీ కప్పడా మకాన్. కొద్దిగా మునీస్ బీస్కా ఫరక్ ముందు ఎలక్షన్ తర్వాత, బడ్జెట్ ముందు బడ్జెట్ తర్వాత కొద్దిగా తేడాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రెండు స్టేట్లు కూడా రియల్ ఎస్టేట్ బాగా ఉండాలనుకుంటాం. అయితే చాలామంది డౌట్ ఏంటంటే, ఈ కొత్త బడ్జెట్ అంటే సీఎం గారు కొత్తగా వచ్చారు, వాళ్ళ అమరావతి పరిస్థితి ఏంటి? మన రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లని శాంక్షన్ చేశారు అమరావతి బిల్డింగ్కి. చాలామందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి తెలంగాణలో అనేసి అమరావతిలో పెట్టుకుంటే బెటర్ కదా అనుకుంటారు. మీరు అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు ఎందుకంటే మనకి టంగ్ లేదు, మనం ఎటైనా ఆలోచించవచ్చు, ఎటైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ పర్పస్ ఏంటి, ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాను. చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ట్రేడింగ్ కోసం కొనుక్కుంటున్నాడా, ఉండడానికి కోసం కొనుక్కుంటున్నాడా, రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటున్నాడా, లాంగ్ టర్మ్ కొనుక్కుంటున్నాడా, లేదా సెటిల్ అవ్వాలని, నేటివ్ ప్లేస్ అని సెటిల్ అవ్వాలనుకుంటాడా, ఇలాంటి వేరియబుల్ ఫ్యాక్టర్స్లో మారుతుంటాయి. ఇప్పుడు ఏపీ సెటిల్ అన్నారు అనుకోండి, ఏపీ సెటిల్ తెలంగాణలో కంటే రేట్లు ఎక్కువైనా తక్కువైనా అమరావతి బిల్డ్ అయినా అక్కడ కొనుక్కోవాలని ప్రాధాయపడతాడు. బట్ మిగతా వాళ్ళందరూ అక్కడ కొనుక్కోవాలని లేదు కదా. బట్ హైదరాబాద్ సిచ్యువేషన్ వేరు తెలంగాణలో. సో మన 15,000 కోట్లు వచ్చింది కరెక్టే. కాకపోతే ఆ 15,000 గ్రాంటా లోనా అంటే అప్పు ఇచ్చారా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారంటే అది డౌట్. నాకు తెలిసి ఇది అప్పు కిందే వస్తున్నారు. ఏపీలో డబ్బులు లేవు. ఫస్ట్ ఎలా మనం చూసుకుంటే 10 లక్షల కోట్లు అప్పు ఉంది. దాని ఖర్చులు, సంక్షేమ పథకాలు అన్నీ చూస్తే 25-30 లక్షలు కావాలి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో ఆ ప్రాబ్లం లేదు. హైదరాబాద్ లాస్ట్ 50-60 సంవత్సరాలు డెవలప్ అవుతూనే ఉంది. ఇప్పుడు అమరావతి 15,000 కోట్లు ఇచ్చినంత అమరావతి ఒక డే 1లో బిల్డ్ అవ్వదు కదా. డెవలప్ చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. సో ప్రస్తుతం ఒకవేళ ఏపీ తెలంగాణ పోలిస్తే కనుక తెలంగాణలో ఆల్రెడీ ఒక స్టడీ రేట్ ఉంది. కాదే బడ్జెట్లో తెలంగాణకి మొండి చేసి చూపించారు, ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే అది అందరికీ అండర్స్టూడ్. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్స్. ఇప్పుడు ఏపీలో కోalition గవర్నమెంట్. సో ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అక్క చెల్లెలు సపోర్ట్ చేసుకుంటారు, కానీ అక్క తోటికళ్ళు సపోర్ట్ చేసుకోరు కదా. ఇక్కడ అలా ఉందన్నమాట. సో అది ఇప్పుడు అమరావతి బిల్డ్ చేయడానికి దాదాపు అట్లీస్ట్ ఫస్ట్ phase 1 ఒక 5 సంవత్సరాలు అయితే పడుతుంది. హైదరాబాద్ లాగా రావాలంటే అది 20-30 సంవత్సరాలు పడుతుంది. మనకి 60-70 పట్టింది, కానీ అందులో సగం టైం అయితే పడుతుంది. సో పెళ్ళి అవ్వగానే ప్రాసెస్ ఉంటుంది. అట్లానే చెట్టుకి విత్తనం వేయగానే, సీడ్ వేయగానే ఒక ప్రాసెస్ ఉంటుంది. కొన్ని చెట్లు 6 నెలలు వేస్తాయి, కొన్ని చెట్లు 1 year వేస్తాయి, కొన్ని చెట్లు 15 సంవత్సరాలు పడుతుంది. సో ఇది కూడా అదే లిస్టులో ఉంది. సో డబ్బులు ఇచ్చారు. ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే 15,000 కోట్లు ఇచ్చారు. అయితే అది అంటే ఎలక్షన్ ముందు చాలా చెప్తారు, మేనిఫెస్టోలో చాలా చెప్తారు. ఇప్పుడు చెప్పారు, ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి అని తెలియదు. గవర్నమెంట్ అనేది అక్కడ ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది. ఎవరైనా ఒకటి బయటకు వచ్చారంటే గవర్నమెంట్ ఇక్కడ పడిపోతే ఇక్కడ పడదు, కానీ సెంట్రల్ అయితే పడిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే సీనియర్ పొలిటీషియన్, ఆయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి. కానీ ధనం మితం మూలం. ధనం లేకపోతే ఏమీ చేయలేరు, మీకు ఎంత ఐడియానా ఎంత ప్లాన్. సో మెయిన్ ఛాలెంజ్ అంటే ఆంధ్రప్రదేశ్కి డబ్బులు లేవు. సో రాబెడతారు అనే గట్టి నమ్మకంతో ఆయన సిబిఎన్ గారిని గెలిపించారు. దాని ప్రకారం ప్రణాళిక చేస్తున్నారు. బట్ స్టార్ట్ చేసి ఒక షేప్, ఒక సైజు, అంటే క్యాపిటల్ అనేది ఈరోజు దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అని చెప్పుకోవడానికి లేదు. నిన్న మొన్న హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కలిసి కాపురం చేసేవాళ్ళని చెప్పారు. ఇప్పుడు అది కూడా కాపురం తీస్తారు. జూన్ 2, 2024కి హైదరాబాద్ కట్ ఆఫ్ అయిపోయింది. అక్కడ వచ్చే ఇన్కమ్ రాదు, అక్కడ వచ్చే పేరు వాడుకోలేదు. ఇప్పుడు వీళ్ళు సొంతంగా అమరావతిని క్యాపిటల్ బిల్డ్ చేసి చూపించాలి. బిల్డింగ్ గవర్నర్ బంగ్లా అవ్వచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్స్ చూపిస్తారు. సో అవన్నీ చేయడానికి డెఫినెట్గా టైం పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది 2 పక్కల చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో చేసుకుంటే ఇమీడియట్ రిటర్న్స్ వచ్చే అవకాశం. ఏ ఏరియాలోనే మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఆంధ్రాలో ఏంటంటే ఇప్పుడు పెట్టుకుంటే ఒక 8 to 10 years ఆగాలి. ఎందుకంటే రేట్ పెరగాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి. రోడ్స్ కానీ, మిగతా ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, మిగతా ఇండస్ట్రీ కానీ, ఎంప్లాయ్మెంట్ లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు ఎక్కడ కూడా. బిల్డింగ్ ఇప్పుడు ఓన్లీ ప్లస్ పాయింట్ అంటే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కొన్ని బిల్డింగ్స్ 80%, 90% కన్స్ట్రక్షన్ చేసి తర్వాత జగన్ గారు వచ్చాక ఆపేశారు.
సో దాన్ని ఇమీడియట్ టేక్ అవే చేస్తే ఒక షేప్ 10-20% ఉన్నది కూడా తక్కువ బడ్జెట్లో బిల్డింగ్స్ కనిపిస్తాయి. క్యాపిటల్ ఇన్నోవా స్టార్ట్ చేస్తారు, అనుకున్న డిజైన్ అనుకున్న అనుభవం కూడా ఎక్సలెంట్. రైట్. బట్ ఫిజికల్గా చూపించడానికి ప్రజలకు మాత్రం డెఫినెట్గా టైం పడుతుంది. నా ప్రకారం అయితే తెలంగాణలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసుకుంటే కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ ఉన్నాయి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. తెలంగాణలో అయిపోయింది. సో తెలంగాణలో కూడా కొన్ని ఏరియాలు బాగా డెవలప్ అయినాయి, కొన్ని ఏరియాలు ప్రణాళిక చేస్తున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. సో వేచి చూసి ఇప్పుడు ఇమీడియట్గా అయితే నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్కి అంటే 2024 ఇయర్ ఎండ్కి ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో బడ్జెట్లో కొన్ని రంగాలకి ఇచ్చారు, కొన్ని రంగాలకి ఇవ్వలేకపోయారు. సో ఇప్పుడు ఓవరాల్ మాట్లాడుతున్నారు, ఐటీ ఇండస్ట్రీ మాట్లాడుతున్నారు, పోలవరం ప్రాజెక్ట్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక ఒక షేప్ రావడానికి చూడడానికి కూడా కొంత టైం పడుతుంది. ఆ టైం వెయిట్ చేస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్విక్ ఇన్వెస్ట్మెంట్, క్విక్ రిటర్న్స్ కావాలంటే యూ కెన్ షిఫ్ట్ టు తెలంగాణ. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.